వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాబోతోంది. మోదీ మరోసారి ప్రధాని అవుతారన్న వార్త వచ్చినప్పుడు అదానీ స్టాక్స్ పెరిగాయి. ఎప్పుడైనా అదానీ కంపెనీపై ఒక్క మరక పడగానే దలాల్ స్ట్రీట్ షేక్ అయిపోతుంది, స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోతాయి. అదానీ ఏ రాష్ట్రంతోనైనా వ్యాపార ఒప్పందం చేసుకుంటే ప్రతిపక్షాలు విరుచుకుపడతాయి. కానీ అదానీని విమర్శించే రాష్ట్రాలే మళ్ళీ అదానీ పెట్టుబడులను కోరుకుంటూ ఉంటాయి. అదానీ అదానీ అదానీ. బహుశా ఇంత చిత్ర విచిత్ర పరిస్థితి మన దగ్గరే ఉంటుందేమో. భారత ఆర్థిక వ్యవస్థ, భారత రాజకీయ రంగంతో దాదాపుగా విడదీయలేని పేరు ఈ అదానీ. ప్రస్తుతం అదానీ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు ఫైల్ అయింది. అలాంటి కేసు కాదది, చాలా సీరియస్ కేసు. ఎందుకో తెలుసా? లంచం ఇచ్చారని. అయినా ఇక్కడ చాలా మందికి అర్థం కాని మ్యాటర్ ఏంటంటే, ఇండియాలో అధికారులకు లంచం ఆఫర్ చేస్తే అమెరికాలో కేసు ఎందుకు ఫైల్ అయింది అని. ఏకంగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI ఎందుకనే ఎంటర్ అయింది? ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీనిపై డీటెయిల్డ్ అనాలిసిస్ ఇవాల్టి ఎపిసోడ్లో. అదానీ కంపెనీ లంచం ఇచ్చిందా ఇవ్వలేదా? ఇస్తే ఏ రాష్ట్రంలో ఎవరెవరికి ఎంతెంత ఇచ్చింది? అమెరికా దగ్గర ఈ వివరాలన్నీ ఉన్నాయి విత్ ప్రూఫ్స్. ఎవరెవరికి ఎన్ని కోట్ల రూపాయల లంచం ఇచ్చారనే లెక్కలు ఎక్సెల్ షీట్లో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో, ఫోన్లలో రికార్డ్ అయ్యాయి. అవన్నీ అమెరికా కోర్టు ముందున్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. కాకపోతే ఇందాక ఒక క్వశ్చన్ రైజ్ అయింది, ఇండియాలో లంచం ఇస్తే అమెరికాలో కేసు ఎందుకు అని. దానికి చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఉంది. అమెరికాలో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది. దాదాపు 2 దశాబ్దాల క్రితం నుంచే ఉందనుకోండి. కానీ ఆ చట్టంలో లూప్ హోల్స్ని సరిచేస్తూ మరింత పకడ్బందీగా దాన్ని తయారు చేశారు. ఆ చట్టం ప్రకారం ఏ కంపెనీ అయినా అమెరికాలో నిధులు సమీకరిద్దామని అనుకుంటే, లైక్ అప్పుల రూపంలో కానీ, బాండ్స్ ఇష్యూ చేసి ఫండ్స్ సేకరించడం కానీ చేయాలి అనుకుంటే సదరు కంపెనీకి క్లీన్ రికార్డ్ ఉండాలి. అఫ్కోర్స్ అది అమెరికా కంపెనీ కాకపోయినా సరే ఖచ్చితంగా ట్రాక్ రికార్డ్ క్లీన్గా ఉండాల్సిందే. ప్రపంచంలో చాలా దేశాల్లో వ్యాపారం చేస్తున్నాం, అమెరికాలో కూడా వ్యాపారం చేస్తాం అంటే కుదరదు. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం నిజాయితీగా వ్యాపారం చేసే కంపెనీ అయ్యుండాలి. ఒకవేళ లంచాలు ఇచ్చి బిజినెస్ చేస్తే ఆ లంచం ఇచ్చేది అమెరికాలోనే కాకపోవచ్చు, వేరే ఎక్కడైనా కావచ్చు. ఒకవేళ లంచం ఇచ్చి వ్యాపారం చేస్తున్నట్టు తేలితే అమెరికాలో ప్రాసిక్యూట్ చేయొచ్చు. అదాని విషయంలో జరిగింది ఇదే. ఇంకాస్త డీటెయిల్గా చెప్పుకుందాం. సపోజ్ ఒక పాకిస్తాన్ కంపెనీ ఉంది అనుకుందాం. ఆ కంపెనీ విపరీతంగా లంచాలు ఇచ్చి అవినీతి చేసి తన వ్యాపారాన్ని విస్తరించిందే అనుకుందాం. అలాంటి కంపెనీ గనక అమెరికాలో వ్యాపారం చేస్తే ఈ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్పై సంతకం చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే, మేము అవినీతి చెయ్యలేదు, అక్రమాలకు పాల్పడలేదు, నిజాయితీగానే వ్యాపారం చేశాం అని ఒప్పుకోవడం అన్నమాట. ఒకవేళ దానిపై సంతకం చేసి ఎప్పుడైనా లంచాలు ఇచ్చి అవినీతి చేశారో అనే ఆరోపణలు వస్తే మాత్రం అమెరికా వదిలిపెట్టదు, సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఇక్కడ ఏపీకి వచ్చిన కియా కంపెనీ గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. కియా మోటార్స్ అమెరికా కంపెనీ కాదు, అది దక్షిణ కొరియా కంపెనీ. ఏపీకి కియా కంపెనీ వస్తున్నప్పుడు కూడా ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ మీద సంతకం చేయాల్సిన సందర్భం వచ్చింది. మీకేమైనా లంచాలు ఇచ్చారా? బిడ్డింగ్లో కానీ మరే ఇతర సందర్భంలో కానీ ఏమైనా అవినీతి జరిగిందా అని ఆ చట్టం ప్రశ్నిస్తుంది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కియాతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఈ యాక్ట్పై సంతకం చేసింది. ఎందుకంటే అక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు కాబట్టి. సో కియా అమెరికాలో వ్యాపారం చేస్తున్నందుకు అవి ప్రొడ్యూస్ అయ్యేవి అనంతపురంలో కాబట్టి ఆ యాక్ట్పై సంతకం చేసింది. ఇప్పుడు అదానీపై వచ్చిన ఆరోపణలు కూడా చూద్దాం. అదానీ కంపెనీ ఇండియాలో వ్యాపారం చేస్తూ కొందరు అధికారులకు లంచం ఇచ్చింది అనేది అమెరికా కోర్టు ఆరోపణ. సో ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అది చట్ట విరుద్ధం. అందుకే ఇండియాలో లంచం ఇచ్చింది అనే ఆరోపణలకు అమెరికాలో కేసు ఫైల్ అయింది గౌతమ్ అదానీపై. ఇంకాస్త డీటెయిల్గా చెప్పుకుందాం. అదానీపై అమెరికన్ కోర్టు ఎందుకు అంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అనుకుందో చూద్దాం. అదానీ అంటే ఒక్క కంపెనీ కాదు. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెస్, అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎనర్జీ, అదానీ పవర్, ఇన్ని కంపెనీస్ ఉన్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోని అదానీ గ్రీన్ ఎనర్జీ పైనే ఈ ఆరోపణలన్నీ. ఈ అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ బాండ్ల రూపంలో అమెరికాలో $600 మిలియన్ నిధులు సేకరించాలి అనుకుంది. అంటే మన కరెన్సీ ప్రకారం అటు ఇటుగా 5,600 కోట్ల రూపాయలు. బాండ్లు అప్పుల రూపేణా మొత్తం 25,000 కోట్ల రూపాయల మేరకు సేకరించారు. ఇంత అప్పు తీసుకుంటున్నప్పుడు ఆదాయం కూడా చూపించాలిగా.
తన వ్యాపారం, వచ్చే ఆదాయం, అందులోని లాభాల గురించి చెప్పి మరీ నిధుల సమీకరణకు వెళ్ళింది అదానీ గ్రీన్ ఎనర్జీ. తమకు అన్ని ట్యాక్సులు పోను 20 ఏళ్లలో 16,800 కోట్ల రూపాయల లాభం వచ్చే సోలార్ ఎనర్జీ బిజినెస్పై అగ్రిమెంట్లు చేసుకున్నామని చెప్పింది. ఏకంగా 17,000 కోట్ల లాభం వచ్చే అగ్రిమెంట్స్ చూపించింది. కాబట్టి అప్పులు ఇచ్చేందుకు, కంపెనీ బాండ్లు కొనేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. అమెరికన్ ఇన్వెస్టర్స్తో పాటుగా కెనడా, అలాగే ఇతర దేశాల ఇన్వెస్టర్లు కూడా నిధులు సమకూర్చిన వాళ్ళలో ఉన్నారు. అయితే ఇక్కడే అసలు కిటుకు దాగుంది. అమెరికాలో ఇలా ఫండ్స్ సేకరించాలన్నా సరే ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం సంతకం చేయాలి. అదానీ కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు కూడా. కానీ ఆ తర్వాత తేలింది ఏంటంటే తమకు 17,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది అని చెప్పి ఏవైతే అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారో ఆ అగ్రిమెంట్ల వెనక లంచం వ్యవహారం జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. లంచం అంటే 10 కోట్లు 100 కోట్లు అనుకునేరు. ఏకంగా 2,100 కోట్ల రూపాయలను భారతదేశంలోని వివిధ రాష్ట్రాల అధికారులకు లంచంగా ఇచ్చారు అనేది అమెరికా కోర్టు చేసిన భారీ ఆరోపణ. ఇంతకీ భారత అధికారులకు లంచం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అదానీ గ్రీన్ ఎనర్జీ చేస్తున్న వ్యాపారం ఏంటి? ఆ డీటెయిల్స్లోకి వద్దాం. ఇండియాలో గ్రీన్ ఎనర్జీ వాడకాన్ని పెంచుదాము అనే థీమ్ ఎప్పటి నుంచో ఉంది. ఇందులో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, షార్ట్కట్లో సెకీ అనే సంస్థ ఉంది. ఈ కంపెనీ నుంచి రాష్ట్రాలు గ్రీన్ ఎనర్జీని కొంటాయి. అంటే సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ అన్నమాట. జనరల్గా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి విద్యుత్ కొంటే ఎలాంటి ఇష్యూ ఉండదు. ఎందుకంటే కేంద్ర సంస్థ నుంచి కొనే కరెంటుకి లంచాలు, అవినీతి చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు కాబట్టి. కానీ ఇందులోనే ఒక తిరకాసు ఉంది. ఈ సెకీ అనే సంస్థకి రాష్ట్రాల అవసరాలు తీర్చేంత సోలార్ పవర్ని జనరేట్ చేసే సామర్థ్యం లేదు. సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ అది కూడా ప్రైవేట్ కంపెనీల నుంచే కరెంటు కొనేది. ఆ ప్రైవేట్ కంపెనీ మరేదో కాదు, అదానీ గ్రీన్ ఎనర్జీ. సెకీకి సోలార్ విద్యుత్ని ఎక్కువగా అమ్ముతున్న కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీయే. సో సెకీకి వ్యాపారం జరిగితే అల్టిమేట్గా అది అదానీ గ్రీన్ ఎనర్జీకి జరిగినట్టే కదా. అందుకే గౌతమ్ అదానీ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఈ సెకీ నుంచి కరెంటు కొనేలా చేసేవారు. అందుకు కొందరు అధికారులకు లేదా ప్రభుత్వ పెద్దలకు లంచాలు ఇచ్చారు అనేది ప్రధాన ఆరోపణ. సెకీతో ఒప్పందానికి లంచాలు ఇచ్చి మరీ వివిధ రాష్ట్రాలతో అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు అనేది గౌతమ్ అదానీపై ఫైల్ అయిన కేసు. కానీ ఇలా లంచాలు ఇచ్చి అగ్రిమెంట్లు కుదుర్చుకున్న విషయాన్ని గౌతమ్ అదానీ దాచిపెట్టారని న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. అంటే అవినీతి చేశారన్న విషయాన్ని దాచి అందరినీ తప్పుదారి పట్టించి తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాతో పాటు అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి దాదాపు 25,000 కోట్ల రూపాయలు సమీకరించారు అంటూ పెద్ద కేసు వేశారు. ఇప్పుడు అది జరిగింది. ఇంతకీ ఈ లంచం వ్యవహారం ఎలా బయటపడింది? ఏ ఆధారాలతో ఇంత పెద్ద ఆరోపణ చేశారు? గౌతమ్ అదానీకి అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయా? అదానీని అరెస్ట్ చేస్తారా? ఎవరో కింది స్థాయి అధికారులు చేసిన తప్పుకి ఏకంగా గౌతమ్ అదానీని అరెస్ట్ చేస్తారా? ఈ క్వశ్చన్ వినిపిస్తోంది చాలా మంది నుంచి. కానీ అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఒక కేసుని టేకప్ చేసి అందులో ఫ్రాడ్ జరిగిందని గుర్తిస్తే మాత్రం ఆ కేసు అంత ఆషామాషిగా ఉండదు. పైగా అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్కి యాక్టింగ్ డైరెక్టర్స్గా 2 ఇండియన్ ఇన్వెస్టిగేటర్లు ఉన్నారు. SEC ఎన్ఫోర్స్మెంట్ యాక్టింగ్ డైరెక్టర్గా సంజయ్ వాద్వా, ఆ కేసుని పర్యవేక్షిస్తున్న తేజల్ డీషా. ఈ 2 సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు. ఎవిడెన్స్ లేకుండా, వాళ్ళ ముందు ఎలాంటి పేపర్స్ లేకుండా విషయాన్ని ఇంతవరకు వాళ్ళు తీసుకువెళ్లరు, SECలో కేసు పెట్టలేరు. సో అదానీ కంపెనీ లంచాలు ఇచ్చి 20 ఏళ్ల పాటు లాభాలు వస్తాయని అగ్రిమెంట్లు కుదుర్చుకుని వాటిని అమెరికాలో చూపించి డబ్బులు సమీకరించారనే దానికి ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు. అలా అమెరికా నుంచి సమీకరించిన డబ్బుని ఇండియాలో లంచంగా ఇస్తాము అంటే ఎలా ఊరుకుంటాము అనేది US డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రధాన ఆరోపణ. అంటే అమెరికన్ ఇన్వెస్టర్ల దగ్గర నిధులు సేకరించుకుని ఇండియాలో లంచాలిచ్చి పెద్దవాళ్ళం అయిపోతామంటే తామెందుకు చూస్తూ ఊరుకుంటామని US అటార్నీ బ్రియాన్ పీస్ కీలక కామెంట్ చేశారు. అమెరికా మార్కెట్ల విశ్వసనీయతని పణంగా పెట్టి తమకు తాము సంపన్నులం అయిపోవాలి అనుకునే వారిని వదిలిపెట్టేదే లేదు అంటూ అల్టిమేటం ఇచ్చారు. ఇంతకీ ఈ కేసుతో గౌతమ్ అదానీకి ఏంటి సంబంధం? ఆయన జస్ట్ కంపెనీని నడిపిస్తారు కానీ దగ్గరుండి మరి లంచాలైతే ఇవ్వరు కదా. ఈ ప్రశ్న కూడా వినిపిస్తోంది చాలా మంది నుంచి. కానీ న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు చెప్పిన బాంబ్ బ్లాస్టింగ్ మ్యాటర్ ఏంటో తెలుసా? అధికారులకు, రాజకీయ పెద్దలకు లంచాలు ఇవ్వడానికి గౌతమ్ అదానీనే స్వయంగా వెళ్ళి వ్యక్తిగతంగా వాళ్ళని కలిశారు అని. అలా ఎలా చెప్తారండి?
ఇండియాలో ఎవరెవరిని కలిశారనే విషయం అమెరికాకి ఎలా తెలుసు? ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఏంటి అని అడుగుతారా? ప్రూఫ్స్ అంటే ఏవో 4 పేపర్లలో రాసి ఉన్నవి కావు. అమెరికా దగ్గర ఉన్నవి ఏ రాష్ట్రంలో ఏ అధికారికి ఏ రాజకీయ నాయకుడికి ఎన్నేసి కోట్ల రూపాయల లంచం ఇచ్చారనే డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర. లంచం వ్యవహారంలో గౌతమ్ అదానీని డైరెక్ట్గా పిలవకుండా న్యూమరో యూనో, బిగ్ మ్యాన్ అనే కోడ్ పేర్లతో అదానీ పేరుని ప్రైవేట్గా ప్రస్తావించారనే ఆధారాలున్నాయి. నిజానికి ఈ కేసు ఇప్పటిది కాదు. 2022 నుంచి అదానీ గ్రీన్ ఎనర్జీపై ఆరోపణలున్నాయి. సో అప్పటి నుంచి చాలా సీరియస్గా ఎంక్వైరీ చేస్తున్నారు. అలాంటి సమయంలో గౌతమ్ అదానీ బంధువు సాగర్ అదానీ దగ్గర నుంచి సెల్ ఫోన్ని సీజ్ చేశారు. అందులో ఎవరెవరికి లంచం ఆఫర్ చేశారనే కంప్లీట్ ట్రాక్ రికార్డ్ ఉంది అని చెప్తున్నారు. ఇక వినీత్ ఎస్ జైన్ అనే వ్యక్తి సెల్ ఫోన్లో ఎవరెవరికి ఎంతెంత లంచం ఇచ్చారు, ఆ అకౌంట్స్ ఏంటి అన్న అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. రూపేష్ అగర్వాల్ అనే వ్యక్తి ఆ లంచాన్ని ఏ రూపంలో ఇవ్వాలనే దానిపై పవర్ పాయింట్, ఎక్సెల్లో సేవ్ చేసుకున్నారంటున్నారు. ఈ ఆధారాలన్నీ అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు ముందున్నాయి. ఆధారాలు లేకపోతే అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంత ఈజీగా వేలు పెట్టదు కదా. సింపుల్. ఇండియాలో కూడా ఈ వ్యవహారంపై సివిల్ కేసు ఫైల్ అయింది. స్వయంగా సెబీనే ఈ కేసు వేసింది. యుఎస్ సెక్యూరిటీ చట్టాలని ఉల్లంఘించి మరీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి $175 మిలియన్ పైగా సమీకరించింది అంటూ అదానీ గ్రీన్ ఎనర్జీపై ఆరోపణలు గుప్పించింది. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి జరిమానాతో పాటుగా కంపెనీపై ఆంక్షలు కూడా విధించాలి అంటూ రెగ్యులేటర్లను కోరింది. ఇంకొక వైపు అదానీపై యాక్షన్ తీసుకోవాలి అంటూ, అరెస్ట్ చేయాలి అంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇన్ని ఆరోపణల మధ్య అదానీ గ్రూప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సోలార్ పవర్ కాంట్రాక్ట్లను దక్కించుకోవడం కోసం తాము ఎవ్వరికీ లంచం ఇవ్వలేదు అన్నది అదానీ ఎనర్జీ ఇస్తున్న క్లారిటీ. అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు అని సమాధానం ఇచ్చింది. తాము చేసే వ్యాపారాలన్నీ చట్టాలను అనుసరించే చేస్తాము అంటూ వివరణ ఇచ్చింది. అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్న కేసుపై న్యాయపరంగా ముందుకు వెడతామని కూడా క్లారిటీ ఇచ్చింది. ఒక కంపెనీపై మరక పడితే జరిగే నష్టం అంతా ఇంత కాదు. అందుకే ఆ ఆరోపణలు రాగానే అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కుప్పకూలిపోయాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 2.5 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయింది. గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు క్షీణించింది. ఇప్పుడనే కాదు, గతంలో హిండెన్బర్గ్ అనే రీసెర్చ్ సంస్థ ఆరోపణలు చేసినప్పుడు కూడా అదానీ గ్రూప్కి భారీగా ఎదురుదెబ్బ తగిలింది. అదానీ గ్రూప్ తన 7 లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలు పెంచుకోవడానికి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది అంటూ సంచలన రిపోర్ట్ బయటపెట్టింది హిండెన్బర్గ్. షేర్ల ధరలు విపరీతంగా పెరిగేలా చేసి వాటిని తాకట్టు పెట్టి మరిన్ని అప్పులు తెచ్చారని బాంబు పేల్చింది. స్టాక్ మ్యానిపులేషన్తో పాటు అకౌంటింగ్ మోసాలు కూడా జరిగాయని అప్పట్లో ఆరోపించింది హిండెన్బర్గ్. కానీ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ కంపెనీ కొట్టిపారేసింది. దీనిపై విచారణ జరిపిన సెబీ కూడా అదానీ గ్రూప్కి క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా ఇలా క్లీన్ చిట్ ఇవ్వడంపైనే చాలా విమర్శలు కూడా వచ్చాయి. సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బచ్కి అదానీ గ్రూప్ ఆఫ్ షోర్ ఫండ్స్లో వాటా ఉంది అంటూ మరొక బాంబు పేల్చింది హిండెన్బర్గ్. ఆ కారణంగానే అదానీకి సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది అంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఏదేమైనా ఆ ఇష్యూ అక్కడితో సెటిల్ అయిపోయింది. కానీ ప్రస్తుతం వచ్చిన ఆరోపణలు మాత్రం అత్యంత తీవ్రమైనవి. సోలార్ పవర్ అగ్రిమెంట్ల కోసం అధికారులకు, రాజకీయ పెద్దలకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలు చాలా పెద్దవి. ఈ విషయాన్ని ప్రతిపక్షాలంత ఈజీగా వదిలిపెట్టేలా లేవు. ఆల్రెడీ ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. ఆధారాలు లేకపోయినా తనను అరెస్ట్ చేశారని, ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు అదానీని ఎందుకు అరెస్ట్ చేయరు అంటూ ప్రశ్నించారు ఆమె. మరోవైపు అమెరికన్ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి కూడా సీరియస్ యాక్షన్ ఉండబోతోంది అంటున్నారు. ఆల్రెడీ గౌతమ్ అదానీ, సాగర్ అదానీలతో పాటుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రీన్ ఎనర్జీ అధికారులు వినీత్ జైన్ కూడా అరెస్ట్ వారెంట్లు జారీ చేసినట్టు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఇంకొక వైపు అమెరికా, భారత్ మధ్య ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం నేరస్తులతో పాటు ఇలాంటి వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా అప్పగించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఒప్పందంలో భాగంగా గౌతమ్ అదానీని అమెరికన్ ప్రభుత్వానికి అప్పగించేంత ధైర్యం చేస్తారా అనేది బిగ్ క్వశ్చన్. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకోబోతున్నారు. ఆయన గెలవగానే ట్రంప్కి శుభాకాంక్షలు చెబుతూ త్వరలోనే అమెరికాలో $10 బిలియన్ పెట్టుబడులు పెట్టబోతున్నామని, 15,000 ఉద్యోగాలు కల్పిస్తామని ట్వీట్ చేశారు గౌతమ్ అదానీ. నిజానికి ట్రంప్ కూడా గ్రీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. మీ ప్రయత్నానికి మా వంతు సాయం అందిస్తా అన్నట్టుగా ఆయనకు సపోర్ట్ చేస్తూ వచ్చారు అదానీ. ఈ పరిస్థితుల్లో గౌతమ్ అదానీపై యాక్షన్ తీసుకుంటారా అంటే అనుమానమే. పైగా యుఎస్ అటార్నీ పోస్టులను ప్రక్షాళన చేస్తాను అంటూ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు.
సో ఎవరైతే అదానీపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పారో ఆ అటార్నీ జనరల్ బ్రియాన్ పీస్ని తప్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఈ కేసుకి సీరియస్నెస్ ఉన్నప్పటికీ ఇప్పట్లో తేలేలా కనిపించట్లేదు. అంటే మరో హిండెన్బర్గ్ తుఫాన్లా విరుచుకుపడి తీరం దాటేలాగానే ఉంది అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.